మీరు ఎప్పుడన్నా ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి పలానా యాక్టర్ను ప్రొడ్యూసర్ను అప్రోచ్ అయినప్పుడు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? 100 రాస్తే 99 రిజెక్ట్ అవుతాయి. అయినా సరే మీరు ఫీల్ అయ్యే టైప్ కాదు అదే కాబట్టి చెప్పాను, నా నెక్స్ట్ అసలు క్వశ్చన్ ఎవడు feel రాదు. అవడు? నేను కాదు, ఎవడు ఫీల్ అవడు. డాట్ గేమ్ అండి ఇది. ఎనీ టెక్నీషియన్స్ సినిమాలో, సినిమా ఇండస్ట్రీ కాదు, ఒక ఆర్కిటెక్ట్ బొమ్మలు వేస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి, వాళ్ళవి 1000 రాస్తే ఒకటి అవుతుంది. ఆర్కిటెక్ట్ 100,000 బొమ్మలు వేస్తే ఒకటి ఓకే అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ ఓనర్ బాసు, ఈ బొమ్మ కాదు నాకు మా ఆవిడ వద్దంటుందండి, మా ఫ్రెండ్ వద్దన్నాడండి కలరు, సరే ఇంకో బొమ్మ వేద్దాం అనుకుంటారు కదా. అసలు ఎవడన్నా రిజెక్షన్ని సీరియస్గా తీసుకున్నాడంటే వాడు సన్నాసి. రిజెక్షన్ని సీరియస్గా తీసుకుంటే సన్నాసులు. మీరు కరెక్ట్ చేసుకోండి ఎందుకు రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇంకో అంతే తప్ప ఫీల్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి రిజెక్షన్ సీరియస్గా తీసుకునేవాడు 10th ఫెయిల్ అయితే బిల్డింగ్ మీద దూకేవాడు ఒకడే. ఎంత సీరియస్గా తీసుకోకూడదు. మనది ఇంకోటి ఒపీనియన్, మన ఒపీనియన్ ఇంకోటి ఒప్పుకోవాలి, అది ఇగో. అది రిజెక్షన్ సీరియస్గా తీసుకున్నాడు ఈగోయిస్ట్. అది నిజమైన డేంజరస్ ఈగో. ఇప్పుడు మీ డ్రెస్ చండాలంగా ఉందండి అని అనుకోండి, మీరు గదిలోకి వెళ్ళి ఆ పక్కన భవానీ గారి దగ్గర భుజం మీద పడి ఏడుస్తూ కూర్చున్నారు అనుకోండి, అంత సీరియస్. ఆడి మొహం వాడికి నచ్చలేదు, నా డ్రెస్ నాకు బాగుందంటే అయిపోయింది కదా. మీ ఇంటర్వ్యూ నా తర్వాత ఇంకో ఇంటర్వ్యూవర్ వస్తాడు, ఏం డ్రెస్ వేసుకున్నారండి అంటే బ్యాలెన్స్ అయిపోలా. రిజెక్షన్ సీరియస్గా తీసుకో, కరెక్షన్కి ఉపయోగపడుతుంది. రిజెక్షన్ షుడ్ గివ్ వే టు కరెక్షన్, లీడ్ టు కరెక్షన్, బట్ నాట్ డిప్రెషన్. మీరు చాలా బుక్స్ చదువుతారని విన్నాను, కానీ చాలా సందర్భాల్లో మీరు చెప్పింది ఈ జీవిత సారాంశాన్ని ఇట్లాగా వడగట్టి మాట్లాడుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా రవి గారు? అసలు ఆప్షన్ లేదండి, అదే కరెక్ట్. ఓకే, సో రిజెక్షన్ ని ఫేస్ చేయలేని వాడు చాలా గొప్పగా మీరు వాళ్ళని సమస్య అన్నా వర్డ్ గుర్తులేదు. డన్. సో ఏదైనా ఒక ఛాన్స్ ఇండస్ట్రీలో అర్రే నేను చేయాల్సింది ఇది మిస్ అయిపోయింది అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే ఎలా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది సినిమా ఇండస్ట్రీ కదా, ఇదేంటంటే రంగులు రావటం కాదు, నా బదులు కూడా ఎవడే ఎక్కాడే అనుకోవడానికి. ఇది అర్రే నేను చేస్తే బాగుండేదా, నేను బాహుబలి గురించి అనుకోవచ్చు, పోకిర్ గురించి. అలా కాదుగా, మీ దగ్గరికి వచ్చే అవకాశం వెన్ ఇట్ వాస్ ది ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఉన్నప్పుడు నేను ఇది చెయ్యను అని మీరు సెల్ఫ్ గా రిజెక్ట్ చేసి లేటర్ ఆన్ రిగ్రెటింగ్ దట్ అర్రే నేను ఇది చేస్తుంటే బాగుండేది టైప్స్ లో. అసలు లైఫ్ లో రిగ్రెషన్ కి ఛాన్సే లేదు. అది అది ఆ డైలాగ్ కదా రావాలి. అసలు ఛాన్సే లేదు అసలు. అసలు నేను రాత్రి పడుకుని పొద్దున్న లేస్తే కొత్త లైఫ్ అది. అది దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సి. ఎందుకండి ఇన్ని డిఫరెంట్ వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ సినిమాలో వర్క్ చేశారు, ప్రొడ్యూసర్ రోల్ తీసుకున్నారు, డైరెక్టర్ రోల్ తీసుకున్నారు, రైటర్ రోల్ తీసుకున్నారు. వాట్ ఫ్యాసినేట్స్ యూ మోర్? అంటే ఇంకా ఏం చేయాలన్నది మీ యాక్చువల్ డ్రీమ్ ఏంటి? నేను రాసుకున్న ఎన్నో కథలు చెప్పే అవకాశం వేరే ప్రొడ్యూసరు వేరే డైరెక్టర్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి, నేనే ప్రొడ్యూసర్ అయితే నేను రాసుకున్న కథలు చెప్పే అవకాశాలు పెరుగుతాయని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. సో ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ ఫిల్మ్స్ విచ్ రైట్. ఐ వాంట్ టు టెల్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ విచ్ ఐ లవ్ అండ్ ఐ లైక్ అండ్ ఐ రెడ్ త్రూ మై ప్రొడక్షన్. సో నేను రైటర్గా ప్రొడ్యూస్ చేద్దాం అనేది నాకు బాగా ఇష్టమైన, ప్రస్తుతం అది ఆ మూడ్లో ఉన్నా. రేపొద్దున ఇంకో మూడ్లో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అట్లా. టుడేస్ డెసిషన్ ఇస్ దట్, నాట్ టుడేస్, దిస్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్. అదే సార్, ఈ మూమెంట్లో మీరు ఆస్వాదించేది రైటింగ్ స్కిల్స్. రైటింగ్ అనేది ఎప్పుడు, రైటింగ్ అనేది నేను రాయటం మొదలైన, నాకు పెన్ను బయట ఆల్ రాయటం అనేది ఏదో రాస్తూనే ఉన్నా. ఇప్పుడు నేనంటే ప్రొడ్యూసర్గా నాకు కొంత మెచ్యూరిటీ వచ్చింది, అవగాహన. మెచ్యూరిటీ కమ్స్ ఫ్రమ్ అవగాహన వచ్చింది ప్రొడక్షన్ మీద, బిజినెస్ మీద, పబ్లిసిటీ మీద. సో ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఫిలిమ్స్ విచ్ ఐ రైట్. దిల్ రాజు గారు ట్రోల్ కూడా చేయొచ్చు, అరే నీ కథలు నువ్వు తప్ప ఎవడో ప్రొడ్యూస్ చేయడం కూడా ట్రోల్ చేయొచ్చు. ఇట్స్ ఫైన్. ఎందుకంటే మీరు దాన్ని ఐ ఎంజాయ్.